హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. G4S కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందన్నమాట. మనకి లేడీ గార్డ్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. లేడీస్ ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ఈ యొక్క జాబ్ అనేది చాలా ఆపర్చునిటీగా మీకైతే ఉపయోగపడుతుంది అనమాట. ఇండియాలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. సో 1 వీక్ ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. మళ్ళీ రీపోస్టెడ్ అనేది చేయడం జరిగింది అనమాట. ఇప్పటి వరకు ఓవరాల్గా 100 పీపుల్స్ అయితే దీన్ని క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఫుల్ టైం వర్క్ అనమాట. ఎలా అప్లై చేయాలో కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడైతే మనకి ఫుల్ టైం వర్క్ ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవచ్చు అనేసి చెప్పడం జరిగింది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే అబౌట్ ద జాబ్ ఇంట్రడక్షన్ వచ్చేసరికి జాబ్ ఇంట్రడక్షన్, రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అనేసి ఇవ్వడం జరిగింది. యాజ్ ఏ ప్రొఫెషనలీ ట్రైన్డ్ సెక్యూరిటీ గార్డ్ ఫర్ G4S. సో వీళ్ళ ట్రైనింగ్ ఇచ్చి మీకైతే జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూ కుడ్ బి ఏ మెంబర్ ఆఫ్ ద సెక్యూరిటీ టీమ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్యూరిటీ ప్రీమిసెస్ అనేసి ఇవ్వడం జరిగింది. సచ్ యాజ్ ఏ బిల్డింగ్ సైట్స్, కోర్ట్స్, షాప్స్, వేర్ హౌస్, బ్యాంక్స్ అండ్ ఫ్యాక్టరీస్. సో మీకైతే ఎక్కడెక్కడంటే సెక్యూరిటీ గార్డ్స్ కావాలంటే వీళ్ళకి సో బిల్డింగ్స్, సైట్స్ ఉంటాయి కదా వాటి దగ్గర, అలాగే కోర్ట్స్ దగ్గర, అలాగే షాప్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర, వేర్ హౌసెస్ ఏవైతే ఉంటాయో, సో అలాగే బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అండ్ ఫ్యాక్టరీస్ కూడా ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికి వీళ్ళకి సెక్యూరిటీగా పనిచేసే వాళ్ళు కావాలన్నమాట. ఇదంతా కూడా రిమోట్, అంటే కంప్యూటర్లోనే మీరు సెక్యూరిటీగా వర్క్ చేసే విధంగా ఉంటుందన్నమాట. You would be conducted foot or vehicle patrols, controlling access at points of entry, securing the equipment and people, responding to emergency situations. So ఎక్కడైతే ఆ వెహికల్ పెట్రోల్స్ ఉంటాయో, కంట్రోలింగ్ యాక్సెస్ ఉంటుందో వాటి దగ్గర మీరు పాయింట్స్ ఆఫ్ ఎంట్రీగా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. రెస్పాండ్గా ఉండాలి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా మీరు జాబ్ చేసేటట్టుగా ఉండాలి. సో మీరైతే ఇక్కడ మోనిటరింగ్ చేసేది ఓన్లీ CCTVనే మోనిటరింగ్ చేస్తారనమాట. సర్వేలెన్స్ ఆపర్చునిటీ, సో ఆపరేటివ్ అండ్ హెల్పింగ్ టు ఐడెంటిఫై అండ్ ప్రివెంట్ క్రిమినల్ యాక్టివిటీస్. సో వాళ్ళ మీద ఏమైనా క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నాయో లేవో అనేది కూడా మీకు తెలుస్తుంది అన్నమాట. ఓకేనా. సో ప్రొడక్ట్ ప్రీమిసెస్ ప్రాపర్టీ అండ్ ఇన్ఫర్మేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే రిపోర్టింగ్ డైలీ టు సూపర్వైజన్ విత్ ఆల్ డైలీ రిపోర్ట్స్ యాజ్ పర్ ప్రొడ్యూసర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఏవైతే మనకి సెక్యూరిటీగా జాబ్ చేస్తున్నప్పుడు ఏవైతే మనకి హైలైటెడ్గా కనిపిస్తాయో, అంటే అతను అనుమానాస్పదంగా కనిపిస్తారో అటువంటి వారిని పట్టుకొని మీరు వాళ్ళని రిపోర్ట్ చేయాలన్నమాట డైరెక్ట్గా మీ యొక్క సూపర్వైజర్కి. ఓకేనా. ఎన్ష్యూరింగ్ ఆల్ పాలసీస్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆర్ అదర్డ్ టు ద ఆల్ టైమ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఎనీ టైంలో కూడా మీరు వర్క్ చేసే విధంగా ఉండాలి. సో పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అయ్యే విధంగా కూడా ఉండాలి. ఆల్ హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ టు బి అదర్డ్ టు ఆల్ టైమ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఆపరేటింగ్ అండ్ మానిటరింగ్ సెక్యూరిటీ సిస్టమ్స్, ఈ సిస్టమ్స్ పైన మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. మానిటరింగ్ అంటే ఓన్లీ కంప్యూటర్లోనే అక్కడ ఎక్కడ USA ఉన్న CC కెన్స్ ఇక్కడ మీరు చెక్ చేస్తూ ఉండాలన్నమాట. కంట్రోల్ ద ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ఇండివిజువల్స్, అలాగే మెటీరియల్స్ అండ్ వెహికల్స్ అనేసి ఇవ్వడం జరిగింది.
petrol on foot, searching for any situations or conditions hazardous to the property or safety of a person at a site అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే పెట్రోల్ ఆల్ అవుట్ సైడ్ parking areas are as required to ensure vehicle safety and to detect an unhazardous పర్సన్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే రైట్ అప్రోప్రైట్ రిపోర్ట్స్ యాజ్ రిక్వైర్డ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి బెనిఫిట్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ జాయినింగ్ G4S అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే కెరీర్ గ్రోత్ ఉంటుంది. అలాగే G4 స్టాండర్డ్ యూనిఫామ్ ఉంటుంది. అలాగే జాబ్ ట్రైనింగ్ అండ్ కన్సల్టింగ్ అప్ స్కిల్లింగ్ అనేది ఉంటుంది. అలాగే శాలరీ ఆన్ ద 7th పే ఆఫ్ ఎవ్రీ మంత్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే 27 యాన్యువల్ లీవ్స్ అనేవి ఉంటాయి. అంటే పండుగలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా సెలవులు ఉంటాయి అన్నమాట. సో యాన్యువల్ బోనస్ ఆఫ్ మ్యాక్సిమం 1 మంత్ శాలరీ. సో మీకు 12 మంత్స్కి 1 మంత్ శాలరీ ఇంకా ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది అనమాట బోనస్ కింద. అలాగే గ్రాట్యుటీ ఆఫ్టర్ 5 years ఆఫ్ సర్వీస్. సో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి 3 lakhs ఇవ్వడం జరుగుతుంది. సో ఈపీఎఫ్ 12% ఉంటుంది. సో ఎవ్రీ ఎంప్లాయర్కి. అలాగే 12% ఎంప్లాయర్కి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఈఎస్ఏ హెల్త్ కవరేజ్ ఉంటుందన్నమాట ఫ్యామిలీ మొత్తానికి. సో పెన్షన్ యాక్ట్ అప్లికేబుల్ ఆఫ్టర్ 10 years కంటిన్యూస్ సర్వీసెస్. సో రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి 58 years లోపు ఉంటుందన్నమాట. సో ఇన్ కేస్ ఆఫ్ డెత్ డ్యూరింగ్ ద సర్వీసెస్ పెన్షన్ అప్లికేబుల్. అలాగే ఆఫ్ నామినీ అండ్ 2 children till 25 years ఏజ్ అండ్ INR 75K ఎక్స్ట్రా గ్రాంట్ అండ్ 3,62,000 EDL బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది మొత్తం మీకు యొక్క లేడీ గార్డ్గా మీరు చేయాల్సింది పని అనమాట. సో మీకు ఉన్న బెనిఫిట్స్ దీనికి ఎలా అప్లై చేయాలో అంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఇవ్వడం జరిగింది, అప్లికేషన్ లింక్. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా లింక్ పైన క్లిక్ చేసి ఈ పేజీ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట.
నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ నాలుగిట్లో అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.